రాజమహేంద్రవరం ధనవాయిపేటలోని ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం 2025 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘా స్వరూప్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటల్ న్యాయపాలన ద్వారా వినియోగదారులకు సమర్థ సత్వర పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ఆన్లైన్ లావాదేవీల్లో హక్కులు తెలుసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వినియోగదారుల అవగాహన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వినియోగదారుల ఫోరం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏంటంటే మీ నంబర్ కానీ లేకపోతే మీ డీటెయిల్స్, మీ ఆధార్ నంబర్ కానీ ఏదైనా సరే ఒక ఫలానా నేరంలో భాగంగా మీరు ఉన్నారు ఏర్పాటు చేసుకోవడానికి గల సందర్భం ఏంటి అంటే జాతీయ వినియోగదారుల దినోత్సవం. ఎందుకు మనము ఈరోజు డిసెంబర్ 24నే జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకోవాలి అంటే మేడం ఇందాక చెప్పినట్టుగా మనకి మొట్టమొదటిసారిగా 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పార్లమెంటులో ప్రవేశపెట్టబడి చట్టంగా రూపొందింది ఈ డిసెంబర్ 24నే. కాబట్టి ఈ డిసెంబర్ 24ని పురస్కరించుకో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మన గ్రోయింగ్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ, ఈ కామర్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 2019లో కొత్త చట్టంని ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది. రైట్ టు బి ఇన్ఫార్మ్డ్. మనం ఏదైనా ఒక ఐటమ్ లేదా ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు దాని గురించి తెలుసుకునే హక్కు మీకు ఉంది. అకౌంట్లో మనీ లేకుండా వాళ్ళు చేస్తారన్నమాట. క్లియర్గా కంప్లీట్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం అనేది